ఎకరానికి 400 మొక్కల చొప్పున 3 ఎకరాలు నాటాను. మొక్కకి 25,000 వచ్చినా ఎకరానికి కోటి గ్యారంటీ. మరి అదనంగా ప్రభుత్వం ఇచ్చే కార్బన్ క్రెడిట్స్ ఇంకెంత వస్తుంది? ప్రతి సంవత్సరం స్కై ఫ్రూట్స్ ద్వారా మనం మార్కెట్లో అమ్ముకుంటే దానికి ఎంత వస్తుంది? ఇలా చూసుకుంటే ఎర్రచందనం కాదన్నా, ఈ మహోగని కూడా భూమి మీద పండే బంగారమే. నమస్తే ఇండియా, వెల్కమ్ టు మై విలేజ్. 2022 డిసెంబర్లో 3 అడుగుల మొక్కగా నాటిన మహోగని మొక్కల నుండి 2026 ఈ జనవరికి 20 అడుగుల కన్నా పైన ఎదిగిన మొక్కల దాకా, అంటే దాదాపు 3 సంవత్సరాలు ఎదిగిన మహోగని మొక్కల గురించి పూర్తి వివరాలను, అలాగే ప్రస్తుతం దీనికి ఉన్న డిమాండ్ గురించి, భవిష్యత్తులో దీనికి వచ్చే డిమాండ్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మహాగని గురించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మా ఊరి అడ్రస్ కూడా చెప్తాను, కావాలంటే నేరుగా మొక్కల్ని చూడడానికి రావచ్చు. నేను మహోగని మొక్కల్ని కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ దగ్గర ఉన్న మున్గోడు విలేజ్లో ఒక నర్సరీలో తెచ్చుకున్నాను. మన సైడ్ లేవా అంటే ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా నర్సరీల్లో ఈ మహోగని మొక్కలైతే నడిపిస్తున్నాయి. కానీ నేను అప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడో చూసి కాంటాక్ట్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ మొక్క ప్రైస్ వచ్చేసరికి రవాణాతో కలిపి 2022లో 65 రూపాయలు పడిందండి. మరి ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, కొంచెం తగ్గి ఉండొచ్చు. మొక్కల కోసం 1 లేదా 1.5 అడుగు గుంత అయితే సరిపోతుందండి. మొక్కకి మధ్య ఎటు చూసినా 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు అయితే ఉండాలి. తర్వాత దున్నుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది. మొక్క నాటే ముందు ముఖ్యంగా గుంతల్లో వేప చేదు పిండి కొంచెం ఉంటుంది కదా, అది ఒక పిడికిడు. తర్వాత గుళికలు అన్నారండి, ఇక్కడ చూసుకోండి, ఏదో నల్లగా కొంచెం అది వాళ్ళే ఇచ్చారు, నర్సరీ వాళ్ళే. అది కూడా ఒక పిడికెడు వేసాము. ఎందుకంటే ఈ చెట్టుకు ముఖ్యమైనది తల్లివేరండి. చెట్టు పైకి ఎన్ని అడుగులు పెరుగుతుందో తల్లివేరు కూడా అన్ని అడుగులు లోపలికి భూమిలోకి వెళ్తుందంట. 3 సంవత్సరాల వరకు మహాగని మధ్యలో అంతర పంటగా ఏదైనా సాగు చేసుకోవచ్చు. మా సైడ్ ఎక్కువగా వేరుశనగ వేస్తాము, సో ఇప్పుడు కూడా అదే వేసాను. ఈ మొక్కకి ప్రతిరోజు 2 లీటర్ల నీళ్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎకరానికి 400 మొక్కలు చొప్పున 3 ఎకరాల్లో 1200 మొక్కలు అయితే నాటేశాము. 26,000 మొక్కలకి, 4,000 ఎరువులకి, మొత్తం ఎకరానికి 30,000 దాకా ఖర్చు వచ్చింది. ఇంకా కొత్తగా వచ్చిన చిగురుని పురుగు తినకుండా అప్పుడప్పుడు మందులు కొట్టడం, చెట్లు మధ్యలో గడ్డి పడకుండా దున్నుకోవడం, ఇలాంటి పనులు చేస్తే చాలు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఖచ్చితంగా కర్ర సపోర్ట్ అయితే ఉండాలి ప్రతి ఒక్క చెట్టుకి. ఎందుకంటే ఆ కర్ర సపోర్ట్ వల్లనే మొక్క వంపుగా కాకుండా చక్కగా పైకి పోతుంది. చెట్టు కోసేటప్పుడు ఎంత నిటారుగా ఉంటే అంత డబ్బులు. అసలు ఈ మహాగని వుడ్ ఎందుకు అంత రేటు తెలుసా? ఈ వుడ్తో ఎక్కువగా షిప్పులు, బోట్లు తయారు చేస్తారు. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో కూడా ఈ మహాగని వుడ్ 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పడవకుండా ఉంటుంది. అందుకే దీనికి అంత రేటు. నేను మహాగని గురించి పూర్తి సమాచారం కోసం వీడియోస్ చూస్తున్న రోజుల్లో చతుర్వేద లాంటి కొన్ని కంపెనీస్ బైబ్యాక్ కాంట్రాక్ట్ కాన్సెప్ట్తో నాకు కాల్ చేశారు. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఎకరాకి 50,000 కట్టాలి, మొక్కలు వాళ్ళే ఇస్తారు. అప్పుడప్పుడు ఫీల్డ్ విజిట్ చేసి మొక్కలు ఏదైనా సమస్య ఉంటే దానికి మందులు ఎలా వాడాలో చెప్తా ఉంటారు. అలాగే 10 సంవత్సరాల తర్వాత చెట్లను కోసిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం చెప్పిన రేట్లకి మనం అయితే మొక్కల్ని వాళ్ళకే అమ్మాలి. నేను పండించిన పంటకి వాళ్ళు రేట్ ఫిక్స్ చేయడము అనేది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఎటువంటి కంపెనీస్తోనే కాంట్రాక్ట్ కుదుర్చుకోకుండా ఓన్గా అయితే ఈ పంటని పెంచుకున్నాను. నేను చూసిన కొన్ని రీసెంట్ వీడియోస్ రైతులు చెప్పిన దాని ప్రకారం బైబ్యాక్ కాంట్రాక్ట్ అనేది ఒక పెద్ద మోసమని విన్నాను. ఏది ఏమైనప్పటికీ రైతులు ఫ్యూచర్లో కొంచెం దీని గురించి అవగాహన తెచ్చుకోండి. మనం 2023 డిసెంబర్లో ఉన్నాము. ఒక్కసారి మీరు ఈ మొక్కల హైట్ చూడండి, ఎంత వచ్చినాయి ఒక్క సంవత్సరానికి. కరెక్ట్గా 1 సంవత్సరం అండి దీని వయసు. నా హైటు 5.10 ఉంటుంది, దాదాపు దగ్గరికి వచ్చేసినాయి. ఇంకొక విషయం ఏమంటే ఈ మొక్కలు 50 అడుగులు పెరుగుతాయండి. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఒకసారి చిగురిచ్చిందంటే ఒక్కొక్కటి మోర పైకి లేస్తున్నాయి. ఈ పైకి చెట్లు నిజంగా మంచి హైట్. ఇది నాకన్నా కొంచెం హైట్ అయితే వెళ్ళిపోయింది. 1 సంవత్సరంలో ఈ హైట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న పురుషుట్లు అనిపిస్తుంది, కానీ ఇవి నాకన్నా హైట్ వెళ్ళిపోయినాయి అప్పుడే. ఎక్సలెంట్ గ్రోతింగ్. ఇక లావులు చూడండి ఒక్కొక్కటి, బట్ నేను లావు ఉన్నాయి ఆల్రెడీ. మన మెయిన్ ఇదే స్టెమ్. ఇది కొంచెం ఎంత లావుగా వస్తే మనకి అంత మంచి లెక్క వస్తుంది. సూపర్ అసలు. 1 సంవత్సరానికి అయితే మంచి హైట్ వచ్చేసినాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చిగురు చూడండి, ఒక్కసారి చిగురు మోర పైకి లేస్తుంది అసలు.
ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి దాదాపు అంత హైట్ లేస్తుంది, ఇంకా కూడా ఉంది అది, అట్లే వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అక్కడే ఉంటుంది ఆ చిగురు రాకుండా. మళ్ళీ ఒకసారి అది ఓపెన్ అయిందంటే ఒక మూర పైకి లేస్తుంది. ఇప్పటికీ నేను డ్రిప్ సిస్టమ్ ద్వారానే వాటర్ అయితే ఎవ్రీ డే బై డే ఆర్ 3 days వన్స్ అయితే కంపల్సరీ గట్టిగా వాటర్ ఇస్తున్నాము. 4 years కంప్లీట్ అయిన తర్వాత అంటే 2027లో నేను కార్బన్ క్రెడిట్స్కి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటంటే, ఈ మహాగని మొక్కలు సాధారణ చెట్ల కంటే 10% ఆక్సిజన్ని ఎక్కువ విడుదల చేస్తాయి. అందుకే ప్రభుత్వం రైతుల్ని ప్రోత్సహిస్తూ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసే ఈ మొక్కల్ని పెంచుతున్నదానికి గాను కొంత డబ్బులు అయితే ఇస్తుంది. దాన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని గురించి పూర్తి సమాచారాన్ని అప్లై చేసిన తర్వాత, నాకు డబ్బులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మీతో మళ్ళీ పంచుకుంటాను. 2024 డిసెంబర్కి చూడండి ఎంత మొక్కలైనాయో ఇవి. ఇది 2 సంవత్సరాల హైట్ ఉన్న మొక్కలండి ఇవి. చూడండి ఎంత హైట్ వచ్చినాయో. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించిన దాని ప్రకారము నీకు 2 సమస్యలు అయితే వచ్చినాయండి. ఒకటి, ఈ పురుగు అయితే చివరిలో ఉన్న చిగురుని అయితే కొరికింది చాలాసార్లు. సో దానికి కొన్ని రకాల మందులు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను స్క్రీన్లో, అవి అయితే వాడాలి. ఈ మందుని 20 లీటర్ల నీళ్ళలో 30 మిల్లీలు మందు కలిపి చిగుళ్ళపై స్ప్రే చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. రెండో సమస్య వచ్చేసరికి వాటర్ది. కొద్దిగా ఆలస్యమైన చెట్టు పూర్తిగా నిలుకు చచ్చిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులైనా చెట్టుకి వాటర్ ఇవ్వడం మర్చిపోద్దండి. అది 2024 మార్చి నెల. మాది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలం నూతన కాలువ గ్రామం దిండువారిపల్లి. మీకు గుర్తుంటే 2024 మార్చికి చాలా ప్రాంతాలు కరువుతో తాగడానికి కూడా నీళ్లు లేకుండా అలమటించాయి. బోర్లలో చుక్క నీళ్లు కూడా బయటికి రాలేదు. ఈ వడదెబ్బకి చాలా చెట్లు నిలువుకు చచ్చిపోయినాయి. ఇక్కడ మీరు చూడండి ఎంత బాధ వేస్తుందంటే, నిజంగా కళ్ళల్లో నీళ్లు దానంతకు అవే వచ్చేస్తుంటాయి ఈ చెట్లు చూస్తుంటే. కన్నా బిడ్డలు సాకినట్టు సాకిన వీటిని ఇట్లా చచ్చిపోవడం చాలా బాధనిచ్చింది నాకైతే. చివరికి 2 బోర్లు కూడా వేసినాము. 800 అడుగులు ఒకటి, 900 అడుగులు ఒకటి, 2 బోర్లు వేసినాము. చుక్క నీరు బయట రాలేదు, కనీసం తెమ్మ కూడా బయటికి రాలేదు. చూడండి మీరు, ముగ్గుపిండి మాత్రం బయట వచ్చింది, అంతం బండే. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. రైతులు ఎందుకేనేమో ఆత్మహత్యలు చేసుకుంటారో అని అనిపించింది నాకైతే. చూడండి ఎంత దారుణంగా చచ్చిపోతున్నాయో. కనీసం మామిడి చెట్లో లేదంటే కొబ్బరి చెట్లో అయితే ట్యాంకర్లతో నీళ్ళన్నా తొలిపిద్దాం అనుకున్నాను. దీనికి అసలు అలా చేయడానికి కూడా వీలు లేదు. మనకి దగ్గర ఉంటాయి, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా లోపలికి రాలేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా 2024 మార్చి నెల నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ కలిగిస్తుంది. వేరే వాళ్ళ బోర్నీళ్ళ సహాయంతో అన్నింటి ప్రాణం పోకుండా కాపాడుకోగలిగాము, కానీ అప్పటికే దాదాపు 100 మొక్కలు అయితే చనిపోయినాయి. దాని తర్వాత భగవంతుని దయ వల్ల నీళ్ళ సమస్య లేకుండా వర్షాలు బాగా పడ్డాయి. 2026 జనవరిలో ఉన్నాము. మొక్కలకి 3 సంవత్సరాల నుండి 1 నెల వయసు వచ్చింది. చాలా గొప్పగా 20 ఫీట్ల కంటే పొడవు పెరిగినాయి. 5 సంవత్సరాల తర్వాత ఇలా స్కై ఫ్రూట్స్ అని ఈ చెట్లకి సంవత్సరానికి ఒకసారి కాయలు కాస్తాయి. స్కై ఫ్రూట్స్ అని ఎందుకంటారంటే, ఇవి చూడండి ప్రతి ఒక్క కాయ ఆకాశం వైపు చూపిస్తున్నాయి కదా, సో దానికే వీటిని స్కై ఫ్రూట్స్ అని అంటారు. వీటిని డయాబెటీస్కి తయారు చేసే మందుల్లో ఎక్కువగా వాడతారు. ఈ స్కై ఫ్రూట్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఈ చెట్లు పెరిగే క్రమంలో చెట్టుకి ఏదైనా పక్కన ఒక కొమ్మ వస్తే వాటిని ఖచ్చితంగా కోసేయాలి. మా నాన్నకు వస్తున్నాడు కదండి, అట్లయితే దాటిని కిందికైతే కోసేసేయాలి. ఎందుకంటే మనం చెట్టు ఏపుగా పెరగాలి, చక్కగా ఉండాలి. పక్కన ఉన్న బ్రాంచెస్ మొత్తం తుంచేస్తే దానికి ఉన్న బలం కూడా ఈ చెట్టుకే వచ్చి పొడుగ్గా అయితే పెరుగుతుంది. దీన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అది మొక్క చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి బ్రాంచెస్ వస్తే మాత్రము ఉండేద్దండి. ఇట్లా పెంచారు కదా, ఇట్లా తుంచేసినట్టు తుంచేసేయండి మీరు కూడా. అలాగే ఎప్పటికప్పుడు ఇలా ట్రాక్టర్తో దున్నిస్తూ ఉండాలండి మధ్యలో. ఎందుకంటే వీటి వల్ల పక్కన ఉన్న గడ్డికి వచ్చిన రోగము ఆ చెట్లకు వచ్చి చచ్చిపోతుంటాయి.
మహాగని అడవి చేత మొక్క కావడంతో 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత నీళ్లు అస్సలు అవసరం లేదంటండి. మిగతా పంటలతో పోల్చితే ఎకరాకి 10 సంవత్సరాల తర్వాత కోటి కాకపోయినా 50 నుంచి 60 లక్షలు వచ్చినా మంచి లాభమే అని చెప్పొచ్చు. ఈలోపు ఈ 10 సంవత్సరాల లోపు కార్బన్ క్రెడిట్స్ అని ఈ స్కై ఫ్రూట్స్ ఆదాయం కూడా ప్రతి రైతుకి తోడైందంటే నిజంగా మహాగని భూమి మీద పెరిగే బంగారంతో సమానం అని చెప్పొచ్చు. ఇదే అండి మహాగని గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.